హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే కొత్త వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చాను గైస్. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ అయితే ఇది ఎలాంటి వ్లాగ్ కాదు, ఇదైతే అన్బాక్సింగ్ వీడియో గైస్. ఇది వచ్చేసి నా డ్రీమ్ గైస్. నేనైతే ఎప్పటి నుంచి నా డిగ్రీలో ఉన్నప్పటి కానీ నా డ్రీమ్. బట్ కొనాలనే ఆలోచన అయితే 2025 డిసెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ మధ్యలో నుంచి అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇది కొనాలి చేయాలని. సో అదైతే మీకు చూపిస్తాను. ఇదే గైస్ ఇది DJI Osmo Action 4 అడ్వెంచర్ కెమెరా. సో ఇదైతే నేనైతే కొనాలని అయితే నాకు చాలా ఆశ గైస్, ఇదైతే కొనాలి చేయాలి అని. సో నేనైతే ఫైనల్గా ఇప్పుడైతే తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ ఎంత పడ్డది, నేను ఎందులో ఆర్డర్ చేశాను అవన్నీ అయితే మీకు అయితే డీటెయిల్గా ఇన్ఫామ్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ చూడండి. అంతే దీని ఫ్యూచర్స్ కానీ నేనైతే ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం గైస్. అన్బాక్సింగ్ చేసినప్పుడు వచ్చాక ఎక్కే వేరు గైస్, చెప్తున్నా కదా. సో గైస్ ఇప్పుడైతే దీన్నైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జై శ్రీరామ్ గైస్, మనకైతే అంత మంచి జరగాలని కోరుకుంటూ. అంటే ఫైనల్గా గైస్ DJI Osmo Action 4 మన చేతిలో ఉంది. ఓపెన్ అవుతుంది. సో యాక్చువల్గా గైస్ ఇది మార్నింగ్ వస్తే పూజ చేపిద్దాం అనుకున్నా, బట్ బ్యాడ్ లక్. ఓకే, ఇట్స్ ఓకే, రేపు పూజ అయితే చేపిద్దాం మనం. సో ఇది గైస్ ఇందులో అయితే మనకి గైస్ మనం ఇష్టపడి కొనుక్కున్నాం గైస్. ఇదైతే ఎట్లా ఉంటుంది మీరే చెప్పండి. సో ఇది మన DJI Osmo Action 4. ఇందులో అయితే 2 వేరియంట్స్ ఉంటాయి గైస్, అడ్వెంచర్ కాంబో అండ్ స్టాండర్డ్ వేరియంట్. ఇదైతే స్టాండర్డ్ వేరియంట్. సో స్టాండర్డ్ వేరియంట్ అంటే జస్ట్ మనకి ఈ కెమెరా, యాక్షన్ కెమెరా అండ్ ఒక బ్యాటరీ వస్తుంది అండ్ కేస్ వస్తుంది, మీకు చూపిస్తాను. సో మనకైతే ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ ఉంది అండ్ సో ఇక్కడ బ్యాటరీ, ఇక్కడ చూసారుగా ఇక్కడ బ్యాటరీ. సో ఇంకా మీకు చూపిస్తాను ఇంకేం వచ్చినాయి అయితే పక్కన పెడదాం. ఫైనల్గా కేస్ గైస్. ఇదైతే మనకి కేస్. సో బ్యాటరీ ఎక్కడ ఇచ్చిండో చూడాలి. ఇదైతే మనకి కెమెరాకి కేస్ గైస్, లైక్ ప్రొటెక్షన్ లాగా. సో మనకి ఇందులోనే బ్యాటరీ కూడా ఇచ్చాడు. ఇదైతే మన లెన్స్ ప్రొటెక్టర్ గైస్, మన దానికి వేయడానికి లెన్స్ ప్రొటెక్టర్ అండ్ అంటే ఒక బ్యాటరీ. అంతా ఒక జీ మౌంట్ గైస్, మన హెల్మెట్కి కానీ అండ్ బైక్ కనిపెట్టడానికి. ఇది కూడా Osmo వాళ్ళదే. అండ్ ఫైనల్గా కేస్ గైస్ కెమెరాకి. ఇది ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా పెట్టడమే. సో మరి మనకి మైక్ ఎక్కడ పెట్టడం తెలియదు. ఆపరేటింగ్ ఇది ఇక్కడ బటన్ ఇచ్చాడు, చూద్దాం. పెట్టినాక నాకు కూడా తెలియదు గైస్. మనం ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు కెమెరాని. కెమెరా ఆన్ చేస్తున్నాం గాయస్. జై శ్రీరామ్. సో ఇంగ్లీష్. మనకైతే ఒక QR కోడ్ ఇచ్చాడు గైస్. సో దాని ద్వారా మనమైతే మేము అండ్ కనెక్ట్ టు కెమెరా, లైక్ అంటే మొబైల్ దీన్ని స్కాన్ చేసి ఒక యాప్ ఇన్స్టాల్ చేసి మనకి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్ది. సో గైస్, సో మనకి ఇదైతే ఫస్ట్ పైన లెన్స్ తీద్దాం గైస్. క్లారిటీ మాత్రం పిక్చర్ ఉంది. సో చూడండి ఎలా ఉందో చెప్పండి. మనం ఇక్కడ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు గైస్, మీరు చూసుకోవచ్చు.
సో మనం అది ఇక్కడ నుంచి కూడా ఆపరేట్ అంటే ఇక్కడ నా ఫ్రెండ్ ఒక ఇక్కడ ఉంది కదా, సో మనం దేంట్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. దేంట్లో లైక్ మారుస్తూ ఉన్నా. సో మనం చేంజ్ చేస్తుంటే సో మీరు ఎప్పుడు చూసుకున్నారు, ఇప్పుడు నేను 4K అని 60 FPS పెట్టుకున్నాను గైస్, అండ్ 4:3 రేషియో గైస్. కొనాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా, ఫైనల్గా ఇదైతే నా చేతిలో ఉంది. ఇప్పటి దీంతో పాటు అయితే నేనైతే మోటో బ్లాగింగ్ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. సో ఇది గైస్, ఇదైతే నాకైతే 26,000 పడింది గైస్. ఇంకా నేనైతే మొత్తం డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. నేను దీంతో పాటు అయితే ఒక 5 ఐటమ్స్ తీసుకున్నాను. నాకు అరౌండ్ 5 ఐటమ్స్ మొత్తం కలిపి 31,000 పడ్డది. 31,500 చేంజ్ పడ్డది గైస్. సో ఇంకా నేను అవి కూడా చూపిస్తాను. అవి ఇంకా నాకు ఆర్డర్ కాలేదు. ఇవాళ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ నాకైతే డెలివరీ అవుతాయి. సో ఆ డెలివరీ అయినాక వాటితో పాటు మీకు చూపిస్తాను. ఒక మైక్, ఒక కనెక్టరు, ఒక SD కార్డ్ మెమొరీ. ఎస్పెషల్లీ దీనికి సపోర్ట్ అయ్యే మెమొరీ కార్డే కొనాలి గైస్. ఏది పడుతుంది కొంటే సపోర్ట్ కాదు. సో దానికి నాకు అరౌండ్ 2,800 పడ్డది. సో మీకైతే అది డీటెయిల్గా అవన్నీ చూపించుకుంటూ చేస్తాను. సో ఇది గైస్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది గైస్. సో ఇష్టపడి కొనుక్కున్నాం కాబట్టి చిన్న నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అది గైస్, ఇప్పటి నుంచి అయితే మనం దీంతో వీడియోలు తీయడానికి అయితే ట్రై చేస్తాను. దీంతో వీడియోలు తీస్తాను. అండ్ నేను రేపు ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మోటో బ్లాగింగ్ తీసుకుంటూ వెళ్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. నేను ఆ యాక్షన్ కెమెరాతో పాటు సోనీ మైక్ ఒకటి, అంతే మనకి శాండిస్క్ మెమొరీ కార్డు 128 GB, అండ్ అంతే బోయా కనెక్టర్ గైస్. ఇదైతే కనెక్టర్ మన మైక్కి ఇదైతే కనెక్టర్. ఎస్పెషల్లీ నేను ఇదే కొనడానికి రీజన్ ఏంటిదంటే గైస్, సో మనకైతే ఇవి సపోర్ట్ చేయవు, పర్టికులర్గా కొన్ని మాత్రమే సపోర్ట్ చేస్తాయి. అందులో ఈ బోయా ఒకటి. సో ఈ బోయా అండ్ ఈ సోనీ మైక్ అవైతే మన యాక్షన్ కెమెరాకి అయితే సపోర్ట్ చేస్తాయి. అంతే గైస్, ఈ మెమొరీ కార్డు కొనడానికి మెయిన్ కారణం ఇదే. నాకు 2,800 రూపీస్ పడ్డది. సో ఇదైతే శాండిస్క్ ఎక్స్ట్రీమ్ 128 GB 381 ఉంటుంది. సో ఎస్పెషల్లీ వాటికి మాత్రం వర్క్ చేస్తాయి. మన వెరైటీ మెమొరీ కార్డ్స్ పెడితే 2 వేరియంట్స్ ఉన్నాయి గైస్. ఇదైతే స్టాండర్డ్ వేరియంట్, అండ్ మనకంతే ఇందులో అడ్వెంచర్ వేరియంట్ ఉంది. సో దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే, సో ఇందులో అయితే జస్ట్ ఒక 1 బ్యాటరీ 1 కేస్ వస్తుంది. అండ్ మనకి అందులో అయితే 3 బ్యాటరీస్, ఒక బ్యాటరీ అంటే లైక్ బ్యాటరీ కేసు ఒకేసారి ఛార్జింగ్ పడేదానికి. అండ్ అంతే మనకి ఒక సెల్ఫీ స్టిక్ కానీ వీడియో స్టిక్ కానీ ఒకటి వస్తుంది. సో దానికి 10,000 డిఫరెన్స్ ఉంది. సో అది కొనొచ్చులే, కానీ మనకి ఎక్స్ట్రాగా మీకు థింగ్స్ చూపించాను కదా, మైక్ కానీ అడాప్టర్ కానీ అండ్ అంతే SD కార్డ్ కానీ, అవి కొనడానికి అయితే మనీ సరిపోవట్లే. సో మనమైతే స్టార్టింగ్ కాబట్టి మనకి తెలియదు కదా ఎట్లా వాడాలి ఏందని. సో స్టార్టింగ్ అది కాబట్టి స్టాండర్డ్ వేరియంట్ పోయినా ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకి తెలిస్తే మనం ఇంకా మంచిగా పోవచ్చు. సో అందుకని అయితే నార్మల్గా స్టాండర్డ్ వేరియంట్ తీసుకున్నా. ఇదైతే 26,000 పడ్డది. మీకైతే లాస్ట్లో పెడతాను అన్ని. సో ఇది గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఏది ఎంత పడ్డది అయితే మీకైతే క్లారిటీగా చెప్తాను. ఇవన్నీ అయితే నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో 1 by 1గా చూపిస్తాను. ఒకటైతే C2C అడాప్టర్ అండ్ కేబుల్ గైస్, అండ్ అంతే DJI Osmo కెమెరా, ఇదైతే స్టాండర్డ్ వేరియంట్. అండ్ అంతే ఒక బోయా కనెక్టర్, కెమెరాకి మైక్కి కనెక్టర్ లాగా అనమాట. సో అంతే ఒక సోనీ మైక్, అండ్ అంతే శాండిస్క్ ఎక్స్ట్రీమ్, ఇది 128 GB. ఎస్పెషల్లీ అదే తీసుకోవాలి గైస్. అండ్ మొత్తం నాకు టోటల్ అరౌండ్ 31,750 రూపీస్ పడ్డది, ఇంక్లూడ్